అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సౌత్ ఇండియాకు ఫిలింకు ఒక పుట్టినిల్లుగా ఉండేది. హిస్టారికల్గా మీరు కేరళ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఇప్పుడు ఉండే తెలంగాణ తీసుకోండి, అన్ని ఫిలింలకు ఒక పుట్టినిల్లుగా ఫిలిమ్స్కు మద్రాసు డెవలప్ అయింది. ఇప్పుడు తమిళనాడు అనే మద్రాసు, అప్పుడు మద్రాసు అనేవాళ్ళు, మద్రాస్ సిటీ వెలుగు. దీని వెనక ఉన్నదంతా మన రాయలసీమ ప్రాంతం వారు. నాగిరెడ్డి, చక్రపాణి చాలామంది ఉన్నారు. చాలామంది ఈ ఫిలిం పుట్టినిల్లుకు మన వాళ్ళు శ్రీకారం చుట్టారు. కొన్ని ప్రపంచంలోనే పెద్ద స్టూడియో స్థాపించేదానికి ముందుకు వెళ్ళారు నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళందరూ. మరి వారందరూ తాడిపత్రి దాని నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇంకా హిస్టారికల్గా వెళ్తే కలర్ పోషించింది కృష్ణదేవరాయలు, రాయలసీమ ప్రాంతం వారు. మరి దురదృష్టవశాత్తు మనం ఎంతో వెనుకబడుతూ వచ్చాం. ఇది గుంటగల్ నుంచి ఫైనాన్స్, రాయలసీమ వాళ్ళంతా ఫైనాన్స్, ప్రొద్దుటూరు, గుంటగల్లు, ఇప్పటికీ ఫైనాన్స్లో మన వాళ్ళు డబ్బులంతా ఇచ్చే దాంట్లో మనమే ఉన్నాం. చాలా మటుకు ఫిలింలు, తెలుగు ఫిలింలు ఏమన్నా ఫైనాన్స్ చేస్తున్నా అంటే ఇక్కడి నుంచే డబ్బులు పోతూ ఉంటాయి, ఈ ప్రాంతాల నుంచి. మరి ఇన్ని హంగులు పెట్టుకొని ఇక్కడ ఫిలిమ్స్ అనేది ప్రొడక్షన్ లేదు మన ఆంధ్రాలో. ఏదో నామకావస్థ చేసి కొన్ని సినిమాలు సబ్సిడీస్ ఏదో కొద్దిగా తీసుకునే దానికి ముందుకు పోతుంటారు. బాహుబలి కూడా మన కొండల్లో తీసిండేది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే కొండల్లో తీసిండేది బాహుబలి. చాలా మటుకు అక్కడ కూడా ఫిలిం తీశారు. మరి కొండారెడ్డి బుర్జ్ అనేది కామన్. ఆ బొమ్మ కొండారెడ్డిని చూస్తారు, కొండారెడ్డి బుర్జ్ ఉందని అది కొండారెడ్డి ఇక్కడే వచ్చి షూట్ చేస్తారు, లేకపోతే బొమ్మన్నా పెట్టుకొని ముందుకు పోతుంటారు. అంటే ఇంత ప్రాముఖ్యత ఉండే ఈ ప్రాంతంలో మనం ఫిలిమ్స్ డెవలప్ చేసుకోలేకపోయినాము, ఫిలిం ప్రొడక్షన్ డెవలప్ చేసుకోలేకపోయినాము, కళాకారుల్ని ఇక్కడ ఉండలేకపోతున్నారు. మరి మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవటం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్గా సామయిక ఆంధ్రప్రదేశ్ అనొచ్చు, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటం. మరి హైదరాబాద్కు మన వాళ్ళే, మన ప్రాంతం వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు, తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రం ఇప్పుడు ఉండే దాంట్లో ఉండే కళాకారులు షిఫ్ట్ చేసేదానికి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ షిఫ్ట్ చేసేదానికి ముందుకు రావటం. మరి హైదరాబాద్లో ఫిలిం ప్రొడక్షన్ పూర్తి కావటం, అలాగే కర్ణాటకలో మొదలు కావటం, తమిళనాడులో కంటిన్యూ కావటం, కేరళలో కూడా మంచి ఫిలిం రావటం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినాం తెలంగాణ నుంచి. సో మనకు ముఖ్యంగా ఈ ఫిలిమ్స్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రొడ్యూస్ చేయాలి. మనం ఏదో ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టేసాము, ఓవర్ నైటే ఇవన్నీ మాయాబజార్ చేస్తాం అనేది కాకుండా మొదలు శ్రీకారం చుట్టాం. ముందుకు తీసుకుపోయి ఒక క్రెడిబిలిటీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాము. ఒకతోటి క్రెడిబిలిటీ క్రియేట్ చేసామంటే దీనికి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇట్లా బ్రహ్మాండంగా నడుస్తూ పోతుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.